గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ప్రకృతి బంధన వారణ, వికృతి సంగ నివారణ, గోవింద గోవింద. సత్వేన రాజసగుణేన చ సంగహీనః నిత్యంతమోహో నివహ సంగవిహీన ఏకః చైతన్య సత్య నిత్య సౌఖ్యభర స్వభావః మాం పాతు గౌణ సమగన్ నిజతత్వమత్యా అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ మంగళకరమైనటువంటి సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భక్త ప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః చతుర్దశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వివేకధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం విరుద్ధకరణాసక్తేః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీవేదవ్యాస ప్రార్థనా. సకల ధర్మ నిరూపణ సాగరం వివిధ చిత్ర కథా సమలంకృతం యరచయచ్చ పురాణ కదంబకం కవివరం గురు వ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. ఒక చిన్న కాశీ మజిలీ కథ చెప్పుకుందాం. ఒక సంసారి ఇంట్లో ఉండేవాడు. ఇంట్లో భార్య పిల్లలు, అందులోనూ అనుకూలమైనటువంటి భార్య, పిల్లలు ముద్దుగా ఉండేవారు. తల్లి తండ్రి అత్త మామ పక్కపక్కనే ఉంటూ ఉండేవారు. అందరూ జాగ్రత్తగానే కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇంట్లో అంతా సవ్యంగానే ఉంది. అతనికి ఏ రకమైనటువంటి లోటు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంట్లో సంతోషంగానే ఉన్నాడు.
ఎందుకు పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ బయటికి వెళ్ళి సంచారం చేసి రావాలి అనే కోరిక పుట్టింది. బయటికి వెళ్ళి వేరు వేరు ప్రదేశాలు చూడాలి అని కోరిక పుట్టింది. ఆ కోరిక కూడా ఒంటరిగా వెళ్ళి చూసి రావాలి అని పుట్టింది. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరాడు. కొంచెం పాతకాలపు కథ. ఒంటరిగానే నడుచుకుంటూ బయలుదేరాడు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, ఇంట్లోనే ఉండమంటారు, ఎందుకు బయటికి వెళ్ళాలంటారు, లేదా అందరం కలిసి వెళదామంటారు. అందుకని ఒంటరిగానే బయలుదేరాడు. బయలుదేరి వేరు 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 ప్రదేశాలేవో చూసుకుంటూ వచ్చాడు. ఒకరోజు అనుకోకుండా ఒక ఊరు చేరాడు. ఆ ఊరు ఏంటి అని తనకి ముందే తెలియదు. కొత్త ప్రదేశాలని చూడాలి అనే తపనతో ఆ ఊరు చేరాడు. ఆ ఊరు మంత్రగత్తెల ఊరు. ఆ ఊరు నిండా మంత్రగత్తెలు ఉంటారు. ఆ మంత్రగత్తెలు మాంత్రికురాళ్ళు నివసిస్తున్నటువంటి ఊరది. ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే కొంతమంది మాంత్రికురాళ్ళు ఇతన్ని చూశారు, కొంతమంది చూడలేదు, కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోలేదు. కానీ ఒక మంత్రగత్తెకి ఈ వ్యక్తి నచ్చాడు. నచ్చి వెంటనే ఆ మంత్రగత్తె ఏం చేసింది, ఇతని మీద మంత్రప్రయోగం చేసింది. మంత్రప్రయోగం చేసి అతన్ని తన వశంలోకి తీసుకుంది, తన అదుపులోకి తీసుకుంది, వశం చేసేసుకుంది, ఇంట్లో ఉంచేసుకుంది. ఇంట్లోనే ఉంటున్నాడు, మంత్రగత్తెతోనే ఉంటున్నాడు, మంత్రగత్తెతో కలిసే ఉంటున్నాడు. మంత్రగత్తె ఇతని మీద చాలా ప్రేమగా ఉంది, చాలా ప్రేమగా ఉంది. ఎంత ప్రేమగా ఉందంటే ఇతను అడిగిన కోరికలన్నీ తీరుస్తుంది. కానీ ఏంటంటే మంత్రంతో తీరుస్తుంది. మంత్రం అంటే తనకుండేటువంటి మాంత్రికమైన శక్తి, ఇంద్రజాల శక్తితో తీరుస్తుంది. ఏ కోరిక అడిగినా తీరుస్తుంది. ఇతను ఏదో కాస్త ఎక్కడికైనా కచేరీకి వెళ్ళి పాట విందాము అని అంటే బయట దాకా ఎందుకు, నేను వినిపిస్తాను కదా అని ఏదో ఇలా 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 అంటుంది. ఆ అనటంతో ఏదో పాట విన్నాను అని అనిపిస్తుంది. విన్నానో వినలేదో తేలకుండానే అతనికి కచేరీ పూర్తయిపోతుంది. ఎక్కడైనా నాట్యం చూద్దాము, బయటికి వెళదాము అని అడిగితే నాట్యం ఎందుకు, నేనున్నాను కదా అని మంత్రదండంతో ఇలా ఇలా అంటుంది. ఏదో చూసినట్టు ఉంటుంది, చూడనట్టు ఉంటుంది, ఏదో నాట్యం అయిపోయింది అంటుంది. ఇట్లా చాలా రోజులు గడిచినాయి. మంత్రగత్తె ప్రేమగానే చూసుకుంటోంది. తన దగ్గర ఉండేటువంటి మాంత్రిక శక్తులతో ఇతన్ని తృప్తిపరుద్దామని ప్రయత్నం చేస్తోంది. ఇతను మంత్రగత్తె ప్రేమకి లొంగి ఉండాలా, లేకపోతే ఏమవుతోందో తెలియని సందిగ్ధావస్థలో ఉండాలా, లేదా అప్పుడప్పుడు ఇల్లు వచ్చినప్పుడు ఇల్లు గుర్తుకొస్తే ఇంటికి వెళ్ళిపోదామని కోరుకోవాలా, లేకపోతే అసలు ఎందుకు బయలుదేరామో ఆ పని చేసుకోవాలని కోరుకోవాలో తెలియక పాపం చాలా సతమతమైపోయాడు. మొదట్లో బాగానే ఉంది కొన్ని రోజులు, కానీ ఇన్ని రకాల సందేహాలు వచ్చేసరికి నేను ఇంటికే చేరాలా, లేదా ఇంటి నుండి బయలుదేరిన పని పూర్తి చేసుకోవాలా, లేదా ఈ మంత్రగత్తె దగ్గరే ఉండిపోవాలా, లేదా ఇంతకంటే ఇంకో దాన్ని అన్నా వెతుక్కోవాలా అని ఇలాంటి సందేహాలు కలిగినాయి. సందేహాల మీద సందేహాలు రేకెత్తుతూనే ఉన్నాయి మనసులోనూ. ఏమీ సమాధానం దొరకటం లేదు. క్రమంగా ఈ మాంత్రికురాలు చూపించేటువంటి ఇంద్రజాలాలకి మనసు ఎందుకో ఒప్పుకోబుద్ధి కావటం లేదు అని అనిపిస్తోంది. మనసుకు అవి సరిగ్గా నచ్చటం లేదు. అందులో ఉండేటువంటి లోపాలేవో తెలుస్తున్నాయి, సరిగ్గా తెలియటం లేదు. కానీ దానివలన పరిపూర్ణమైన తృప్తి రావటం లేదు అనే విషయం కొంచెం కొంచెంగా అర్థమవుతోంది. అతను ఒకరోజు ధైర్యం చేసి మంత్రగత్తెని అడిగేశాడు, నేను ఇంటికి వెళదామనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళిపోతాను అని. నేను ఏదో బయలుదేరి వచ్చాను, అక్కడ నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. మంత్రగత్తె ఏమీ కోపగించుకోలేదు. దాందే ఉంది, అట్లాగే బయలుదేరుదురు, కానీ రేపు ప్రొద్దున్నే బయలుదేరండి, నేను బయలుదేరేటప్పుడు మీకు క్యారేజ్ కూడా కట్టిస్తాను, సద్ది మూట కట్టిస్తాను, తీసుకెళ్ళండి, జాగ్రత్తగా అక్కయ్య గారిని అడిగానని చెప్పండి. అన్ని మాటలన్నీ సవ్యంగా చెప్పింది. మరుసటి రోజు పొద్దున్నే ఒక మూట కట్టించింది. జాగ్రత్త అండి, ఇది ఇక్కడి నుంచి ఇన్ని రోజులు ప్రయాణం కదా, ఈ మూటలో ఈ భాగం ఇప్పుడు తినండి, మధ్యాహ్నం తినండి, ఇంకో భాగం రాత్రికి తినండి, రాత్రి పడుకునేటప్పుడు దీనికి తల కింద జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరు వీళ్ళు వాళ్ళు తీసుకోకుండా, మళ్ళీ రేపటి రోజున ఇది తినండి అని చెప్పి పంపించింది. ఈ వ్యక్తి మధ్యాహ్నం మూట విప్పాడు, తిన్నాడు. రాత్రి కూడా మూట విప్పాడు, తిన్నాడు. రాత్రి అయింది, ఓ చెట్టు కింద పడుకున్నాడు, తల కింద చద్ది మూట పెట్టుకుని పడుకున్నాడు.
రేపు పొద్దున్న లేచి మళ్ళీ ప్రయాణం చేద్దామని అనుకున్నాడు. నిద్రపోయాడు. లేచి చూస్తాడు కదా, ఆ మంత్రగత్తె ఇంట్లో ఉన్నాడు. మధ్యాహ్నం మళ్ళీ రేపటి రోజున ప్రయాణం మొదలు పెట్టవలసిన చెట్టు దగ్గర లేడు, మంత్రగత్తె ఇంట్లో ఉన్నాడు. మంత్రగత్తె ఏమీ మాట్లాడలేదు. వస్తూనే ఆహా వచ్చేసారా, మళ్ళీ నా మీద దిగులు బయలుదేరినట్టుంది, అందువలన వెనక్కి వచ్చేసినట్టున్నారు, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళర్లేండి, మీరు మంచివారులేండి, నన్ను అన్యాయం చేయర్లేండి నేవో మాటలు చెప్పింది. చెప్పి మళ్ళీ కూర్చోబెట్టింది. మళ్ళీ ఇంతకుముందు జరిగిన తంతే జరుగుతోంది కొన్ని రోజులు. మళ్ళీ కొన్ని రోజులకి ఇతను ఈ షాక్ నుంచి తేరుకుని నేను ఇంటికి వెళ్ళొస్తాను అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ షరామామూలే ఇదే పద్ధతి. ఓ చద్దిమూట, ఆ చద్దిమూట పెట్టుకోవటం, పగటిపూట తినటం, రాత్రిపూట తినటం, రాత్రి తల కింద పెట్టుకోవటం, తెల్లవారేసరికి మంత్రగత్తె ఇంట్లో ఉండిపోవటం. ఇలా 4-5 సార్లు జరిగింది. జరిగిన తర్వాత ఇతనికి ఇక్కడి నుంచి తప్పించుకోవటం ఎట్లా అనే విషయం మీద ఏమీ ఐడియా రావటం లేదు. ఏం చేసినా చెప్పే వెళ్ళాలి. చెప్పి వెళ్ళకపోతే, చెప్పులు వేసుకుని వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ చెప్పి వెళ్ళకపోతే మంత్రగత్తె ఊరుకోదు, ఏం పెడుతుందో అని భయం. పోనీ చెప్పి వెళదామా అంటే పరిస్థితి ఇది. ఆలోచించాడు, తోచటం లేదు. మంత్రగత్తె ఇంకో జాగ్రత్త కూడా తీసుకుంది. చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేసింది. ఉంటే లోపలికి వస్తే ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. ఇంకా అదే ఇంట్లో ఉండాలి. కావాలంటే కిటికీల్లోంచి చూసుకోవచ్చు, కానీ బయటకి వెళ్ళటానికి వీలు లేదు, బయట వాళ్ళ మాటలు వినటానికి వీలు లేదు, ఇంట్లోనే ఉండాలి. ఏం కావాలన్నా మాంత్రికురాలను అడగాలి, ఆవిడ తీరుస్తుంది. ఆ తీర్చేది ఈయనకి తృప్తిగా ఉందా లేదా అని ఆవిడ పట్టించుకోదు, ఇది తృప్తి అవునా కాదా అని చాలా కాలం పాటు ఇతనికి తెలియదు. ఇలా గడవగా ఒకరోజు పొరపాటున మంత్రగత్తె తలుపు తాళం వేయటం మర్చిపోయి ఎక్కడికో బయటకు వెళ్ళింది. ఇతను దొరికిందే అవకాశం అనుకుని బయటకు వచ్చాడు. బయటకు వస్తే అక్కడ ఒక వృద్ధ మాంత్రికురాలు కూర్చునుంది ఎదురుకుండా ఇంటి అరుగు మీద. ఆవిడంది, ఎక్కడికి వెళుతున్నావరా నాయన అని అడిగింది. అయితే ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళిపోయింది కదండి, నేను పారిపోతానండి అన్నాడు. నువ్వు పారిపోవటం అనేది అసంభవం, నువ్వెక్కడ ఉన్నా సరే నిన్ను వెనక్కి లాక్కొచ్చేయగలదు, అలా చేయొద్దు. దాన్ని కాదని ఎదిరించి వెళ్ళటం నీ వల్ల అయ్యే పని కాదు. అది పెద్ద మాంత్రికురాలు, నాకంటే పెద్ద మాంత్రికురాలు, చెప్పనక్కర్లేదు. ఏం చేస్తోంది అంటే, నీకు ఇచ్చే చద్దిమూటలో ఒక రకమైన మంత్రం ఏదో వేసి పెడుతోంది. ఆ చద్దిమూట నిన్ను తల కింద పెట్టుకోమంటోంది. ఆ చద్దిమూటతో సంపర్కం ఉన్నవాడు మళ్ళీ తెల్లవారేసరికి ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటోంది. అలాంటి మంత్రం ఏదో వేసింది. నువ్వు ఈసారి అడుగు, నేను ఇంటికి వెళ్ళొస్తానండి అని అడుగు. అడిగితే మళ్ళీ చద్దిమూట ఇస్తుంది. ఆ చద్దిమూటలో తిన్నంత తిను, పారేసినంత పారే, నాకు అనవసరం, కానీ చద్దిమూట తల కింద పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా ఓ చెట్టు కట్టేస్తే తర్వాత ఏం జరుగుతుందో చూడు. తర్వాత ఏం జరుగుతుందంటే, అది నీ దగ్గరికి డైరెక్ట్గా ఎగురుకుంటూ వచ్చేసి నన్ను విడిచి వెళ్ళిపోతావా అని ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు నువ్వు వెనుతిరిగి చూడద్దు. అయ్యో, నన్ను ఇంతకాలం జాగ్రత్తగా చూసింది కదా, నాకు ఇలాంటి ఉపకారం చేసి పెట్టింది కదా, నేను అడిగినవన్నీ తీర్చింది కదా అని జాలిపడి వెనక్కి తిరిగి చూడద్దు. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఈసారి అస్సలు వెళ్ళలేవు. మళ్ళీ కట్టేస్తుంది. మళ్ళీ అది విడిచిపెట్టేంత వరకు నువ్వు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అందువలన ఆ పని చేయొద్దు. ఈ చద్దిమూట చెట్టు కట్టేయి, వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో. ఒకసారి గనక నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతే, ఒకసారి నీ ఇల్లు నువ్వు చేరితే అది నిన్నేం చేయదు. నీ భార్య ముందు ఈ మాంత్రికురాలు నిలవలేదు. నీ భార్యకి పెద్ద మంత్రశక్తులు అవి లేవు, కానీ నీ భార్యకు ఉండేటువంటి ప్రేమశక్తి ముందు ఈ మాంత్రికురాలు నిలవలేదు అని చెప్పింది. చెబితే ఇతను మరుసటి రోజున జాగ్రత్తగా నేను ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. ఆవిడ యథాప్రకారం చద్దిమూట కట్టుకొచ్చింది. అది తీసుకున్నాడు, వెళ్ళాడు. ముసలావిడ చెప్పినట్టుగా ఆ చద్దిమూటని చెట్టుకు కట్టేశాడు. చెట్టుకు కట్టేసేసరికి మరుసటి రోజున పాపం మాంత్రికురాలు పొద్దున్నే ఇతను వ్యక్తి పాపం బకరా ఇంటికి వస్తాడు అని ఎదురు చూస్తోంది. ఎదురు చూసే లోపల ఇంటి మధ్యలో ఈ మహావృక్షం ఒకటి వచ్చేసింది. చెట్టు కట్టాడు కాబట్టి చెట్టు వచ్చేసింది. పాపం ఇతను మాత్రం తప్పించుకుని పై ప్రయాణం మొట్టమొదటిసారి మొదలుపెట్టేసరికి విషయం అర్థమైంది. ఎవరో చెప్పారు, ఇతను తెలుసుకున్నాడు, లేదా పొరపాటునైనా జరిగింది, మనం వెళ్ళి దాన్ని సరి చేసుకోవాలి అని ఈవిడ ఎగురుకుంటూ వచ్చింది. రెక్కలు కట్టుకుని ఈయన వెనకాల నుంచుంది.
నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా, నీకు ఎంతెంత సేవలు చేశాను, ఎంతెంత ఉపకారం చేశాను, నువ్వు అడిగినవన్నీ తీర్చాను, ఇలాంటి దాన్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపుని ఇతను లెక్క చేయకుండా ముందుకు సాగిపోయి ఇంటికి చేరిపోయాడు. ఇంటికి చేరిన తరువాత పాపం ఈ మాంత్రికురాలి శక్తి పని చేయలేదు. అతను తన ఇంటికి చేరి ఇంకెప్పుడూ బయటికి వెళ్లకుండా, బయట ఏదో చూడాలి అనే తపన లేకుండా ఇంట్లోనే ప్రశాంతంగా శాంతంగా ఉండిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. ఇది చిన్న కథ. ఇందులో కనిపించేటువంటి నీతులో లేదా మెసేజ్లో వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టద్దు. సంసారులు ఎలా ఉండాలి లేదా విద్యార్థులు ఎలా ఉండాలి, విద్యార్థులు వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ వరకే సరిగ్గా శ్రద్ధగా చదువుకుని వాటి మీదే నిలబడిపోయి ఆ సబ్జెక్ట్లో ఒక డీపర్ నాలెడ్జ్ని సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయాలి, కానీ తళుకు బెళుకులకి వాళ్ళు లొంగకూడదు అనే మెసేజ్ వైపు కూడా మనం వెళ్ళొద్దు. వేరే అంశాలను మనం చూసుకోవద్దు. మనం గీత చెప్పుకునేవాళ్ళం, ఈ భగవద్గీతకు సంబంధించిన అంశాన్ని ఇందులో మనం చూసుకున్నాం. ఇందులో ఈ సంసారి ఎవడు అంటే ఒక జీవుడు తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మలో తన ఇంట్లో జాగ్రత్తగా ప్రశాంతంగానే ఉన్నాడు. ప్రశాంతంగానే ఉండేటువంటి జీవుడికి బయట ఏదో చూడాలి అనేటువంటి తపన ఏర్పడింది. ఆ తపనతో త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మహామాయ మహామాంత్రికురాలు ఉండేటువంటి చోటుకు వచ్చి చేరాడు. ఆ మహామాయ తన ఇల్లు అనేటువంటి ఈ దేహంలో కట్టేసి బయటికి వెళ్ళకూడదు అని కట్టుదిట్టం చేసింది. కావాలంటే కిటికీలు, ఇంద్రియాలు అనేటువంటి కిటికీల ద్వారా చూసుకోమని చెప్పి లోపల నీకు ఏం కావాలంటే అది ఏర్పాటు చేస్తానంది. నీకు ఏం కావాలంటే అది ఏర్పాటు చేస్తాను, నీకు చిన్న చిన్న సుఖాలు ఏమన్నా ఉంటే నేనే తెచ్చిపెడతాను అని చెప్పింది. నీకు సమస్తమైనటువంటి సేవలు చేస్తాను అని మాట ఇచ్చింది. తన మాటను తాను నిలబెట్టుకుంటున్నట్టుగానే వ్యవహరిస్తోంది. తన స్వభావానికి తగ్గట్టుగా తన మాటను తను నిలబెట్టుకుంటోంది. కానీ ఎప్పుడైనా జీవుడు గనక తన స్వస్థలానికి పరమాత్మను చేరుకోవాలి అనే ప్రయత్నం ప్రారంభించుకున్నట్లయితే జీవుడికి చద్దిమూట లాంటి సంస్కారాల మూటను అంటగట్టి పంపిస్తోంది. ఈ శరీరం విడిచిపెట్టినప్పుడైనా లేదా పరమాత్మను చేరుకోవాలి అనే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడైనా చద్దిమూట లాంటి సంస్కారాన్ని వాడి మెడకు కడుతోంది. ఆ చద్దిమూట లాంటి సంస్కారంతో మళ్ళీ ఇలాంటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికో లేదా మాయకో సంబంధించినటువంటి ఇంటికే చేరుతున్నాడు తప్ప బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ మాయకు సంబంధించినటువంటి సంస్కారాలు, ఆ ఇల్లు, ఆ తృప్తులు, ఆ దర్శనాలు ఇవన్నీ దాటిపోవాలి అంటే ఆ మహామాంత్రికురాలు ఇచ్చేటువంటి చద్దిమూట లాంటి సంస్కారాలను పక్కన పెట్టి అది మహామాయకే అంకితం చేసేసి వెనుతిరిగి చూడకుండా ఇలాంటి ఉపకారాలు చేసింది, మనకు ఎంతో ఉపకారాలు చేసింది అనేటువంటి భావన లేకుండా స్వస్థలానికి వెళ్ళేటువంటి స్థిరమైన ప్రయత్నంతో స్వస్థలమైనటువంటి పరమాత్మను చేరుకోవాలి. అలా చేరుకున్నప్పుడు మానవుడికి శాంతి అనేది ఏర్పడుతుంది. అది లేకుండా ఉంటే కనుక ఇంద్రజాలంలో కలిగే తృప్తి మాత్రమే మిగిలిపోతుంది. ఇంద్రజాలంలో కలిగే తృప్తికి మనం లోక వ్యవహారంలో మనం అనుభవించేటువంటి తృప్తికి ఎంత తేడా ఉంది అనే విషయం మనకు తెలుసు. ఇంద్రజాలంలో అతను ఏదో ఒక లడ్డూనో ఇంకోటి ఏదో సృష్టించాడు. నేను మ్యాజిక్ ట్రిక్స్ గురించి చెప్పటం లేదు, ఇంద్రజాలం గురించి చెప్తున్నాను. అతను ఏదో లడ్డూనో మరొకటో సృష్టించాడు. తిన్నావు అంటున్నాడు. తిన్నవాడికి కడుపు నిండుతోందా అంటే నిండటం లేదు. ఒకవేళ కడుపు నిండితే ఇంటికి వచ్చి అన్నం తినకూడదు ఇంకాను. కానీ ఆ ఇంద్రజాలంలో వస్తువులని సృష్టి చేస్తూనే ఉన్నారు. ఆ సృష్టించిన వస్తువులను చూస్తూనే ఉన్నారు. కానీ చూసేవాడికి నిజమైన ప్రశ్న వేసుకుంటే నిజమైన తృప్తి కలగటం లేదు. నిజమైన తృప్తి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ నిజమైన వస్తువులను చూసినప్పుడే కలుగుతోంది. అట్లాగే ఈ మహామాయ ప్రదర్శించేటువంటి ఈ వస్తువుల ద్వారా వచ్చేటువంటి తృప్తులకు ఏమాత్రం విలువ లేదు. ఈ తృప్తులు అసలు తృప్తులే కావు. తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను చేరితేనే నిజమైనటువంటి తృప్తి లభిస్తుంది, లేకపోతే లభించదు అనే విషయాన్ని పరమాత్మ ఇంతవరకు ఈ గీతాశాస్త్రంలో చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఈ అధ్యాయంలోనూ అదే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు.
చెప్పదలుచుకుని దానికి పూర్వరంగంగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి జీవుణ్ణి ఏ విధంగా బంధించేస్తోంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అని. మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ అర్జునుడా, సత్వం రజః తమః అని 3 గుణాలున్నాయి. ఈ 3 గుణాలు ప్రకృతి సంభవాః, ప్రకృతికి సంబంధించినవి, ప్రకృతి ద్వారా పుట్టినవి లేదా ప్రకృతి యొక్క మార్పుకు సంబంధించినటువంటి గుణాలు ఇవి. సత్వం రజః తమః, సత్వం రజః తమః ఇతి గుణాః ప్రకృతి సంభవాః. ఈ గుణాలు ఏం చేస్తాయంటే నిబద్ధనంతి, బంధించేస్తాయి. ఎటువంటి వాడిని బంధిస్తాయి? మహాబాహో, పెద్ద బాహువులు కలిగిన వాడివైనా, మహావీరుడివైనా, మహాజ్ఞానివైనా, ఎవరివైనా సరే వాడిని బంధించేస్తాయి. నిబధ్నంతి మహాబాహో. ఎక్కడ బంధిస్తాయి అంటే దేహే, ఈ శరీరంలో బంధించేస్తాయి. ఎవరిని బంధిస్తున్నాయి? దేహినం, ఈ శరీరం నేను అనుకునేటువంటి దేహిని ఈ శరీరంలో బంధించేస్తాయి, దేహినం. కానీ ఈ శరీరంలో ఉండి ఈ శరీరం నేను అని అనుకునేవాడు నిజానికి శరీరం కాదు. ఎందుకంటే ఈ శరీరం నేను అనుకునేవాడు వాస్తవానికి అవ్యయం, వినాశము లేనటువంటి శాశ్వతమైన స్వరూపం కలిగినవాడు. దేహానికి శాశ్వతమైన రూపం లేదు అని అందరికీ తెలిసిందే. కానీ ఈ దేహంలో ఉండి దేహం నేను అనుకునేటువంటి వాడు మాత్రం శాశ్వతమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడే అయి ఉండి కూడా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి లోబడి ఈ సత్వ రజస్తమో గుణాలకు అదుపులో ఉండిపోయి తను వాటి యొక్క పంచన చేరిపోయి వాటి తాలూకు శరీరంలో కలిసిపోయి తనను తాను పుట్టినట్లుగాను మరణిస్తున్నట్లుగాను భావిస్తూ తనను తాను బంధించుకుంటున్నాడు. తనను తాను బంధించుకుంటున్నాడో లేదా ఈ సత్వం రజస్తమః అనేటువంటి 3 గుణాల ద్వారా బంధింపబడుతున్నాడో తెలియటం లేదు. పోనీ తప్పులనేవి ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద వెనెత్తనే వేయాలి కాబట్టి, అలా వేయటం అనేది మానవ స్వభావం కాబట్టి ఈ సత్వం రజః తమః అనే ఈ 3 గుణాలు శరీరం కలిగినటువంటి, శరీరం నేను అనుకునేటువంటి జీవుణ్ణి ఈ శరీరంలో కట్టిపడేస్తున్నాయి అని అంటున్నాడు. కట్టిపడేయటం వలన అపరిమితమైనటువంటి సుఖాన్ని అనుభవించవలసినటువంటి, అపరిమితమైన శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆస్వాదించవలసినటువంటి జీవుడు పరిమితమైన స్థాయిలోనే సుఖదుఖాలను పొందుతూ, పరిమితమైన స్థాయి కంటే ఎక్కువ కష్ట నష్టాలను పొందుతూ అనవసరంగా బాధపడుతున్నాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో ప్రారంభం చేస్తున్నాడు. ప్రారంభం చేస్తూ ఇలా అంటున్నాడు, సత్వం రజస్తమః అని 3 గుణాలు ఉన్నాయి కదా, వీటి గురించిన ప్రస్తావన అక్కడక్కడ మనం చేసుకున్నాం కదా. ఈ 3 గుణాలే బంధిస్తున్నాయి. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రకృతి సంభవాః, ప్రకృతి నుండి పుట్టుకు వచ్చినాయి. ప్రకృతి నుండి పుట్టుకొచ్చినాయి అంటే ప్రకృతి యొక్క మార్పుకు సంకేతంగా ఈ 3 గుణాలను ఉంచుకోవచ్చు. ప్రకృతి లేదా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, మాయా, మహాసుప్తి, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా దాని యొక్క స్వరూపం మాత్రం సత్వం రజః తమః అనే 3 గుణాల యొక్క సామ్యావస్థ. ఏమాత్రం కదలిక లేని 3 గుణాలు ఉన్నటువంటి రూపాన్ని, ఆ దశను మూల ప్రకృతి లేదా ప్రకృతి అని అంటారు. అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి వైషమ్యానికి గనక గురి అయితే అవి ఏదో ఒక పని చేద్దాము అనే తాపత్రయంతో ముందుకు వచ్చే మాట అయితే, అందులో సత్వం కానీ రజస్సు కానీ తమస్సు కానీ కాస్త ఎక్కువయ్యి ఇంకో మిగతా 2 గుణాలు కొంచెం తక్కువగా ఉండేటువంటి స్థితి ఏర్పడినట్లయితే ఆ స్థితిని ప్రకృతి యొక్క వికారావస్థ అని అంటారు. సామ్యావస్థ లేదా వైషమ్యావస్థ అని అంటారు. సామ్యావస్థ అంటే కదలిక లేని స్థితి, అంటే మనం స్థూలంగా చెప్పుకోవాలంటే ప్రళయకాలంలో ఉండేటువంటి స్థితి, సృష్టికాలంలో ఉండేటువంటి స్థితి వైషమ్యావస్థ. ఒక గుణం ఎక్కువ ఒక గుణం తక్కువగాను ఉండటం అని. ఈ ఒక గుణం ఎక్కువ ఒక గుణం తక్కువ అవటం అనేటువంటి వైషమ్యావస్థను
ప్రకృతి సంభవాహ గుణాహ అనే పదంతో పరమాత్మ చెప్తున్నాడు. ప్రకృతి తన పనిని మొదలుపెట్టింది. ప్రకృతి ద్వారా సంభవం మొదలైపోయింది. ఆ సంభవం అంటే సృష్టి యొక్క ప్రారంభం మొదలైపోయింది. ఆ ప్రారంభం మొదలైపోయినప్పుడు ఈ గుణాలన్నీ విడివిడి అయిపోతాయి. విడివిడిగా ఉండేటువంటి గుణాలు ప్రకృతి నుంచి బయటకు వచ్చినట్లుగా కనిపించి వాటి పనిని ప్రారంభిస్తాయి. అలా ప్రారంభించినప్పుడు శరీరాలు ఏర్పడతాయి. శరీరాలు ఏర్పడినప్పుడు ఆ శరీరాలలోకి ఈ జీవుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి నేను అనుకుంటున్నాడు. ఆ నేను అనుకోవటంతోనే జీవుడికి ఒక బంధనం ఏర్పడుతుంది. ఆ భావన తెచ్చేవి కూడా ఈ 3 గుణాలే కాబట్టి నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అని అంటున్నాడు. నిబధ్నంతి బంధనం చేస్తున్నాయి. ఈ శరీరంలో ఈ జీవుణ్ణి బంధించేస్తున్నాయి. ఎటువంటి వాణ్ణి? మహాబాహో, ఎంత మహావీరుణ్ణైనా సరే దేహంలో మాత్రం బంధించేస్తున్నాయి. ఎదుటివాడి అస్త్రాలకో శస్త్రాలకో లొంగనివాడు కూడా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క ఇంద్రజాలాలకు లొంగిపోతున్నాడు. ఎదుటివాడు ఎంత చేసినా కట్టబడనటువంటి వాడు, బంధనానికి గురి కానటువంటి వాడు ఈ దేహంలో మాత్రం సులభంగా బంధనానికి గురైపోతున్నాడు. ఎంతటి వాణ్ణైనా సరే బంధనం చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ 3 గుణాలకే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే సత్వం, రజస్సు, తమస్సు వీటి యొక్క స్వభావం పైన రానే పోతోంది. వాటితో పాటు సత్వం అంటే ఒక తెల్ల తాడు అనుకుంటే, రజస్సు అంటే ఒక ఎర్ర తాడు అనుకుంటే, తమహ అంటే నల్లటి తాడు అనుకుంటే, ఈ 3 తాళ్లను పేంచి ఒక బలమైన మోకును తయారు చేస్తే ఎంతటి మహాగజాన్నైనా తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేయవచ్చు. ఈ మోకు ఏ గజాన్నైనా, ఎంతటి ఏనుగునైనా సరే, ఏనుగు లాంటి వాడినైనా సరే, మహానుభావుణ్ణైనా తీసుకొచ్చి ఈ చిన్న శరీరంలో కట్టేసేస్తుంది. ఏనుగు ఎంత పెద్దదిగా ఉంది, ఏనుగుని కట్టే స్థానం ఆలానం అని అంటారు సంస్కృతంలో. ఆ ఆలానం అనేది ఎంత చిన్నదిగా ఉంది. ఎంత పెద్ద జీవుడు, ఎంత స్వభావం, ఎక్కడి నుంచి వచ్చినటువంటి జీవుడు ఎంత శరీరంలో, ఎంత చిన్న శరీరంలో కట్టబడిపోతున్నాడు అనే విషయం చూసుకోవాలి. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం. జీవుడి యొక్క అసలు సిసలు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. జీవుడికి ఈ శరీరానికి ఉండేటువంటి భేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. భేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు జీవుడు. జీవుడి యొక్క స్వభావం అవ్యయ, ఏమాత్రం వినాశం లేని స్వభావం జీవుడిది. వినాశం ఉండేటువంటి స్వభావం ఈ శరీరాలది. వినాశం ఉండేటువంటి శరీరాలు, వినాశం లేనటువంటి జీవుడు ఒకరు ఎలా అవుతారు? ఈ రకమైన చిన్న లాజిక్తోనే అర్థమైపోయేటువంటి ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదు, ఎందుకు అనుభవంలోకి రావటం లేదు అంటే అది త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క మహిమ. ఆ మూల ప్రకృతి ఈ శరీరంలో జీవుణ్ణి అలా కట్టేసింది మూల ప్రకృతే, కానీ విడిపించుకోవాల్సింది మాత్రం కట్టబడినటువంటి ఆయా జీవులు అనే అభిప్రాయం కూడా పరమాత్మకు ఉన్నట్టే తోస్తోంది. విడిపించుకోవలసినటువంటి బాధ్యత మాత్రం కట్టబడిన వాడికే. కట్టేసిన వాడే విడిపించాలి అని అక్కడ నియమం లేదు. విడిపించుకోవలసిన వాడు కట్టబడినవాడు. కాబట్టి తన యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అవ్యయమైనటువంటి తన స్వరూపానికి వ్యయం, వినాశం ఉండేటువంటి ఈ శరీరాలకు సంబంధం పొసగదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి విడుదలను పొందాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో సత్వం రజః తమః ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అని అంటున్నాడు. అయితే ఏ బంధనం నుండైనా విడుదల కావాలి అంటే, విడుదల రకరకాల బంధనాల నుంచి జరగవచ్చు. ఏ బంధనం నుండి విడుదల కావాలి అన్నా సరే ఆ బంధనం ఏంటి అని తెలియాలి. తాడుతో కట్టి ముడివేస్తే ఒక రకంగా విడిపించుకోవాలి, ఇనుప సంకెలలతో కట్టేస్తే మరొక రకంగా విడిపించుకోవాలి, ఒక ఇంట్లో పెట్టి తాళం వేసేస్తే మరొక రకంగా విడిపించుకోవాలి. ఇలా రకరకాల బంధనాలు ఉన్నాయి కదా. ఏ బంధనం ఇది? ఏ రకమైనటువంటి బంధనం? ఆ బంధనాల నుండి ఎలా విడిపించుకోవాలి అని మనకు సందేహం కలుగుతుంది. బంధనం యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనిదే బంధనం నుండి మనం బయటికి రావటం అనేది అయ్యే పని కాదు కదా. మనల్ని కట్టేసింది పదార్థం ఏంటి, దాని నుండి ఎలా విడిపించుకురావాలి అనే సంగతి తెలియాలి కదా. దీనికి తాళం చెవి ఎక్కడుంది, తాళం ఎక్కడుంది, ఇవన్నీ తెలియాలి కదా అని మనకు సందేహం కలగవచ్చు.
దానికి పరమాత్మ ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని మనసులో ఉంచుకుని, ఈ బంధనం మీకు భ్రమతో కూడినటువంటి బంధనం, ఈ శరీరం నేను అనే భ్రమే మీకున్నటువంటి బంధనం. ఈ భ్రమ అనేటువంటి బంధనం పోవాలి అంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలి అంటే తత్వజ్ఞానం వరకు కలగాలి. కలగవలసినటువంటి జ్ఞానం మెట్లు మెట్లుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. జాగ్రత్తగా విషయాన్ని విశదంగా అర్థం చేసుకోవాలి. బంధనం యొక్క స్వరూపాన్ని, ఆ బంధనం అనేది ఎలా బంధిస్తోంది అనే అంశాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం సామాన్య భాషలో చెప్పుకోవాలంటే ముడి అయితే అది పీఠముడా లేదా చిక్కుముడా మరొక ముడా అని అర్థం చేసుకోవాలి. తాళమైతే ఏ రకమైనటువంటి తాళం, 7 లివర్ లాకా లేకపోతే ఇంకో లాకా అనే విషయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానిలో ఉండేటువంటి మెట్లని సరిగ్గా అర్థం చేసుకుంటూ తత్వజ్ఞానం వైపు కనుక వెళ్ళగలిగితే ఈ బంధనాన్ని నుండి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అనే అభిప్రాయంతో పై శ్లోకంలోనూ పై 13 శ్లోకాలలోనూ గుణాలకు సంబంధించినటువంటి తత్వాలను, గుణాల యొక్క స్వభావాలను వర్ణించుకుంటూ వెళుతున్నాడు. ఆ వర్ణించటంలో గుణాల స్వభావం సరిగ్గా తెలుసుకున్నట్లయితే ఈ బంధనాల నుండి బయటపడటానికి ఆస్కారం కలుగుతుంది అని అభిప్రాయపడుతున్నాడు. అందులో మొదటి శ్లోకంలో సత్వం అనేటువంటి గుణాన్ని పరమాత్మ పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తూ ఇలా అంటున్నాడు, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అని. తత్ర సత్వం రజః తమః అని చెప్పినటువంటి 3 గుణాలలో సత్వం అనేది మొదటి గుణం. కాస్త గుణాలలో కొంచెం మంచి గుణం ఇది. రజస్సు కంటేను ఇంకా తమస్సు కంటేను కాస్త నయంగా ఉండేటువంటి గుణం. ఈ గుణం తత్ర సత్వం నిర్మలత్వాత్, నిర్మలమైనటువంటి గుణం, స్వచ్ఛమైనటువంటి గుణం, స్వచ్ఛమైనటువంటి బంధనం ఇది. కానీ బంధనం బంధనమే, బంధనాన్ని కాదనటానికి ఏమీ లేదు. కానీ స్వచ్ఛమైనటువంటి బంధనం, స్వచ్ఛమైనది కాబట్టి ఇది ప్రకాశకం. ప్రకాశకం ఎలా అవుతోంది అంటే ఇందులో ఆత్మస్వరూపం యొక్క చైతన్య ప్రతిఫలనం సరిగ్గా ఏర్పడుతోంది. గాజు ముక్కలో చైతన్య సూర్యుడి యొక్క ప్రతిఫలనం, ప్రతిబింబం ఏర్పడినట్లుగా ఇందులో చైతన్యం యొక్క ప్రతిఫలనం ఏర్పడుతోంది. కాబట్టి ఇది ప్రకాశకం అయింది, ప్రకాశానికి అనుకూలంగా ఉన్నది. అలాగే అనామయం, ఆమయం అంటే దుఃఖం, దుఃఖం లేకపోవటాన్ని ఎంతో కొంత తీసుకువచ్చే స్వభావం ఉన్న గుణం. అనామయం, దుఃఖం లేక సుఖాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసేటువంటి గుణం అని దీన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రకాశకం అని ఒకవైపు, అనామయం అని మరొక వైపు దీని స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మానవుణ్ణి బంధనం చేయటం వరకు అయితే దీనికి ఇష్టమే, కానీ మానవుణ్ణి పూర్తిగా కష్టాలలోకి తోసేయటం అనేది దీనికి అభిప్రాయమైనటువంటి విషయం కాదు. అందువలన ఇది ప్రకాశకంగా, స్వచ్ఛం కాబట్టి ప్రకాశకంగా ఉంటుంది. మరొక వైపు అంత దుర్మార్గమైన గుణం కాదు కాబట్టి ఇది కాస్త దుఃఖాలను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రకాశకం, అనామయం. కానీ బంధనం బంధనమే. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత బంగారు సంఖ్యలతో కట్టినా బంధనం బంధనమే. బంధనానికి మాత్రం తిరుగులేదు. ప్రకాశకం, అనామయం. ఇది సుఖసంగేన బధ్నాతి. ఇది ఏం చేస్తుంది? తను సుఖాలను, చిన్న చిన్న సుఖాలను పుట్టిస్తూ ఉంటుంది. పుట్టించి ఆ సుఖ సంగంతో, సుఖాల మీద ఉండేటువంటి ఆసక్తితో జీవుణ్ణి ఈ శరీరంలో బంధనం చేసేస్తుంది. తాను బంధనం అంటే తాను తాడులా ఉంటుంది. తాడులా ఉండేటువంటి తాను సుఖాల మీద ఆసక్తి అనేటువంటి ముళ్ళతో, సుఖాల మీద, వేరువేరు సుఖాల మీద ఆసక్తులు అనేటువంటి ముడులతో జీవుణ్ణి బంధిస్తూ ఉంటుంది. సుఖసంగేన బధ్నాతి. అట్లాగే జ్ఞానసంగేన చానఘ. జ్ఞానసంగేన చిన్న చిన్న జ్ఞానాలను పుట్టిస్తూ ఉంటుంది. ఏవేవో విషయాలను, కొత్త కొత్త విషయాలను తెలియ చెప్తూ ఉంటుంది. తెలియచెప్పి ఆ జ్ఞానం మీద మక్కువను పెంచి, జ్ఞానం మీద ఆసక్తులను పెంచి, వేరువేరు జ్ఞానాల మీద వేరువేరు ఆసక్తులను పెంచి ఆ జ్ఞానాల మీద ఉండేటువంటి ఆసక్తులు అనేటువంటి ముడులతో ఈ జీవుణ్ణి బంధించి వేస్తోంది. జ్ఞానసంగేనచ అనఘ. అనఘ ఏ రకమైనటువంటి పాపాలు లేని ఓ కుంతిపుత్రుడైనటువంటి అర్జునుడా, నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకో అని పరమాత్మ 2వ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో
సత్వగుణము యొక్క పరిచయాన్ని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. సత్వగుణం యొక్క పరిచయం ఎలా చేసుకోవాలి అని. సత్వం అనేది ఒక నిర్మలమైనటువంటి గుణం, స్వచ్ఛమైనటువంటి గుణం అని అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. లేదా స్వచ్ఛంగా ప్రతిబింబాన్ని తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్న గుణంగా తీసుకోవచ్చు. అది నిర్మలమైనటువంటి గుణం కాబట్టి ఇందులో ఆత్మస్వరూపం యొక్క చైతన్య ప్రతిఫలనం, చైతన్యం యొక్క ఛాయ ఈ గుణంలో పడుతుంది. నిర్మలత్వాత్ ప్రకాశకం, నిర్మలం కాబట్టే ఇది అనామయం, దుఃఖాలను పోగొట్టేందుకు ఎంతో కొంత చిన్నపాటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఆమయాలతో, దోషాలతో సంపర్కం లేకుండా ఉండేట్లుగా ఉంటుంది. సత్వం గనక ఎక్కువైన కొద్దీ, సత్వగుణం గనక పెరుగుతూ ఉంటే అది బంధనం అనే విషయాన్ని పక్కన పెడితే మానవుడికి జ్ఞానం స్వచ్ఛంగా పెరుగుతుంది. జ్ఞానంతో పాటు సుఖం కూడా, లౌకికమైనటువంటి సుఖం కూడా కాస్త ఎక్కువ స్థాయిలో కలుగుతుంది అని సాంఖ్య దర్శనం వారు, యోగ దర్శనం వారు చాలా బలంగా చెప్తారు. దాన్ని కూడా పరమాత్మ ఇక్కడ గుచ్చుతూ అంటున్నాడు. నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం. ప్రకాశకం అది ఆత్మస్వరూపం యొక్క చైతన్య ప్రతిఫలనాన్ని తీసుకుంటుంది, అలాగే ఆత్మస్వరూపం యొక్క సుఖ ప్రతిఫలనాన్ని కూడా తీసుకుంటుంది. ఈ చైతన్య ప్రతిఫలనం, సుఖ ప్రతిఫలనం అనే అంశం మీద మనం ఇంకా చర్చించుకోలేదు. అది మరొక రోజు చర్చించుకుందాం. ఈ గుణాల ప్రస్తావనలోనే చర్చించుకుందాం. ఈ రకంగా ఇది స్వచ్ఛంగాను, జ్ఞానస్వరూపంగాను లేదా సుఖస్వరూపంగాను కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇది కూడా బంధనమే. ఈ బంధనం ఏ రకంగా బంధనం చేస్తుంది అంటే సుఖసంగేన బధ్నాతి. సుఖాల మీద ఉండేటువంటి ఆసక్తులు అనేటువంటి ముడులతో, ఒక ముడి కాదు, ఒక సుఖం కాదు, ఎన్నో సుఖాల మీద ఎన్నో ఆసక్తులు, ఎన్నో సుఖాల మీద ఎన్నెన్నో ఆసక్తులు అనేటువంటి ముడులతో విపరీతమైనటువంటి సంఖ్యలో ఉండే, చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి ముడులతో ఈ జీవుణ్ణి బంధించేస్తోంది. ఒకే ముడి అయితే గనక సుఖంగా విడదీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటికి ఒకటి అని ముడుల మీద ముడులు వస్తూనే ఉన్నాయి. ఆ సుఖ సంగేన బధ్నాతి. ఇంతేకాకుండా మానవులు సహజంగానే తాము కోరుకునేటువంటి జ్ఞానం మీద ఉండే ఆసక్తితో కూడా బధ్నాతి. జ్ఞానం మీద ఆసక్తి, జ్ఞానం అంటే మనం ప్రాపంచిక విషయాల మీద తెలుసుకోవాలనే కోరికతో చూసుకునేటువంటి జ్ఞానం, ఎన్నెన్నో విషయాలను చూడాలని, ఎన్నెన్నో విషయాలను వినాలని, ఎన్నెన్నో విషయాలను వాసన చూసుకోవాలని, ఎన్నెన్నో విషయాలను వేరువేరు ఇంద్రియాలతో అనుభవించాలని, ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలి అని మానవులు తపన పడేటువంటి జ్ఞానాలు, ఆ జ్ఞానాల మీద ఉండేటువంటి ఆసక్తులు, ఆ ఆసక్తులు అనేటువంటి ముడులతో ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో భాగమైన సత్వం జీవుణ్ణి బంధించేస్తోంది. బధ్నాతి, మంచిదే, నిర్మలమైందే, ప్రకాశకమైందే, స్వచ్ఛమైనదే, కానీ బంధనం కాబట్టి బంధనానికి మాత్రం జీవుడు గురి కాక తప్పటం లేదు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అని. ఇంకా కూడా పైన రజోగుణం ఏ రకంగా బంధిస్తుంది, తమోగుణం ఏ రకంగా బంధిస్తుంది అనేటువంటి అంశాలను కూడా పరమాత్మ చెప్పబోతున్నాడు. పరమాత్మ ఆ రెండు విషయాలను కూడా చెప్పిన తర్వాత మనం ప్రారంభంలో చెప్పుకున్నటువంటి ఉదాహరణకు ఈ విషయానికి సంబంధం ఏమాత్రం ఉంది, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది అనే విషయాన్ని మరొకసారి మనం రివ్యూ చేసుకుందాం. రివ్యూ చేసుకుంటూ పరమాత్మ ప్రాథమికంగా మనకు బోధించినటువంటి విషయాన్ని స్థిరంగా మొదలు విశ్వసిద్దాం. ఈ శరీరంలో ఉండటమో లేదా ఈ శరీరం నేను అనుకోవటమో ఒక బంధనం అనేటువంటి ప్రాథమికమైన నిర్ణయాన్ని అయితే మనం కలిగి ఉందాం. ఈ శరీరానికి కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి మనల్ని ఈ శరీరంలో బంధించేస్తోంది అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉందాం. శరీరంలో బంధనం అంటే శరీరంతో మాత్రమే బంధనం కాదు, శరీరంలో జరిగేటువంటి మార్పులు, శరీరంలో కలిగేటువంటి లేదా శరీరంలో కలుగుతున్నాయి అని మనం భావించేటువంటి సుఖాలు, ఆ సుఖాల మీద ఉండేటువంటి ఆసక్తులు కూడా బంధనాలని, ఆ ఆసక్తులతో పాటుగా జ్ఞానాల మీద ఉండేటువంటి ఆసక్తులు కూడా బంధనాలని మనం అర్థం చేసుకుందాం. శరీరము,
శరీరంలో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మానవుణ్ణి బంధిస్తున్నాయి అనే అంశాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకుందాం. ఇవే కాక ఇంకా కూడా చాలా 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 బంధనాలు ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఒకసారి ఊహలో ఉంచుకుంటూ పరమాత్మ చేయబోతున్నటువంటి పై ఉపదేశాలకు సమాయత్తమవుతూ విన్న విషయం మనకు ఎంతో కొంత మనసుకు ఎక్కాలని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత సత్వ
సత్వం సుఖే సంజయతి సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా తమస్సత్వం రజస్తథా సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత వివృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభా వివృద్ధే భరతర్షభా అప్రకాశో ప్రవృత్తిశ్చ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన వివృద్ధే కురు నందన యదా సత్వే ప్రవృద్ధే తు యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాన్ లోకాన్ ప్రమాదమోహౌ తమసః ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ భవతో జ్ఞానమేవ చ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః అధో గచ్చంతి తామసాః నాన్యం గుణేభ్యః కర్తారం నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి మద్భావం సోధిగచ్చతి గుణానేతానతీత్యత్రీన్ గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే విముక్తో మృతమశ్నుతే అర్జున ఉవాచ అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ హిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే
వర్తతే त्रीन् गुणानतिवर्तते శ్రీభగవానువాచ श्रीभगवानुवाच ప్రకాశం చ ప్రవృత్తిం చ प्रकाशं च प्रवृत्तिं च మోహమేవ చ పాండవ मोहमेव च पाण्डव నద్వేష్టి సంప్రవృత్తాని न द्वेष्टि सम्प्रवृत्तानि న నివృత్తాని కాంక్షతి न निवृत्तानि काङ्क्षति ఉదాసీనవదాసీనః उदासीनवदासीनः గుణైర్యో న విచాల్యతే गुणैर्यो न विचाल्यते గుణావర్తంత ఇత్యేవ गुणावर्तन्त इत्येव యోవతిష్ఠతి నేంగతే योऽवतिष्ठति नेङ्गते సమదుఃఖ సుఖస్వస్థః समदुःखसुखस्वस्थः సమలోష్టాశ్మకాంచనః समलोष्टाश्मकाञ्चनः తుల్యప్రియా ప్రియో ధీరః तुल्यप्रिया प्रियो धीरः తుల్యనిందాత్మసంస్తుతిః तुल्यनिन्दात्मसंस्तुतिः మానావమానయోస్తుల్యః मानावमानयोस्तुल्यः తుల్యో మిత్రారిపక్షయోః तुल्यो मित्रारिपक्षयोः సర్వారంభ పరిత్యాగీ सर्वारम्भपरित्यागी గుణాతీతః స ఉచ్యతే गुणातीतः स उच्यते మాంచయో వ్యభిచారేణ माञ्चयो व्यभिचारेण భక్తియోగేన సేవతే भक्तियोगेन सेवते సగుణాన్ సమతీత్యైతాన్ सगुणान् समतीत्यैतान् బ్రహ్మభూయాయ కల్పతే ब्रह्मभूयाय कल्पते బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం ब्रह्मणो हि प्रतिष्ठाहम् అమృతస్యావ్యయస్య చ अमृतस्याव्ययस्य च శాశ్వతస్య చ ధర్మస్య शाश्वतस्य च धर्मस्य సుఖస్యైకాంతికస్య చ सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुन संवादे गुणत्रय विभाग योगो नाम चतुर्दशोऽध्यायः गुणत्रय विभाग योगो नाम चतुर्दशोऽध्यायः చతుర్దశాధ్యాయంలో ఉన్న శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు తే శరణమహం తే శరణమహం అనే అన్నమాచార్యుల వారి సంకీర్తనతో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं सेसव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं सेसव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहम्
दशविधावतारा धर्मरक्षकमूर्ति दशमस्तकासुरदलना दशविधावतारा धर्मरक्षकमूर्ति दशमस्तकासुरदलना दश दिशा परिपूर्ण तपनीय स्वरूप दश दिशा परिपूर्ण तपनीय स्वरूप दशावरण लोक तत्वातीता दश दिशा परिपूर्ण तपनीय स्वरूप दशावरण लोक तत्वातीता ते शरणमहं ते शरणमहं शेषव कृष्ण ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहम् अनन्तचरणा सर्वाधाराधेय अनन्तकरदिव्यायुधा अनन्तचरणा सर्वाधाराधेय अनन्तकरदिव्यायुधा अनाथनिज कल्याण गुणार्णवा अनाथनिज कल्याण गुणार्णवा अनंत श्री वेंकटाद्रिनिवासा अनाथ निज कल्याण गुणार्णवा अनाथ श्री वेंकटाद्रिनिवासा ते शरणमहं ते शरणमहं शेषव कृष्ण ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं शेषव कृष्ण ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.